వాట్ ఈస్ హోమియోపతి? హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతి మెడిసిన్స్ ఎలా నిరూపించబడ్డాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. వాట్ ఈస్ హోమియోపతి? హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతిక్ ట్రీట్మెంట్ ముఖ్యంగా దీనిలో రోగి యొక్క వ్యాధులను ఆరోగ్యమైన మనుషులలో ఒకే విధమైన లక్షణాలను ఉత్పత్తి చేయగల మందులతో చికిత్స చేస్తారు. ఈ విషయాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఆనియన్ కట్ చేసినప్పుడు కంట్లో నుండి నీరు కారడం, కండ్లు మండడం, ముక్కులో నుండి నీరు కారడం, తుమ్ములు రావడం ఇవి మన సహజంగా తెలిసిన లక్షణాలు. ఇవే లక్షణాలు మనం కోల్డ్ వచ్చినప్పుడు మనకు ఇబ్బంది పెడుతుంది. ఈ కోల్డ్ వచ్చినప్పుడు మనం ఈ ఆనియన్ని హోమియోపతి మెడిసిన్ రూపంలో మనం తీసుకున్నప్పుడు ఈ లక్షణాలకు మనకు ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుంది. ఈ ఆనియన్ని మనం అలియం సెపా అని హోమియోపతి భాషలో చెప్తాము. మెయిన్గా హోమియోపతి అనేది సిమిలియా సిమిలిబస్ క్యూరెంట్ అనే ఒక ఐడియా బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇట్ మీన్స్ లెట్ లైక్స్ బీ క్యూర్డ్ బై లైక్. హోమియోపతి అనేది జర్మనీలో 200 సంవత్సరాల క్రితమే డాక్టర్ శామ్యూల్ హానిమన్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ముఖ్యంగా ఈ హోమియోపతి అనేది 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి సిద్ధాంతం వచ్చేసరికి లైక్స్ క్యూర్స్ లైక్స్, అంటే ద డిసీజ్ కెన్ బి క్యూర్డ్ బై ద సబ్స్టాన్స్ దట్ ప్రొడ్యూసెస్ సిమిలర్ సిమ్టమ్స్ ఇన్ ద హెల్తీ పీపుల్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా చెప్పుకున్న ఆనియన్ ఎగ్జాంపుల్ని ఈ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. రెండో సిద్ధాంతం వచ్చేసరికి లా ఆఫ్ మినిమం డోస్. దీని అర్థం ఏంటంటే లోవర్ ద డోస్ ఆఫ్ మెడికేషన్ ద గ్రేటర్ ఇట్స్ ఎఫిషియన్సీ. అంటే ఆ మెడిసిన్ యొక్క డోస్ ఎంత తక్కువగా ఉంది అంటే దాని పవర్ అంత ఎక్కువగా ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అన్న అర్థం. డాక్టర్ శామ్యూల్ హానిమన్ ఈయన ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా పిలుస్తారు. ఈయన ఒక ఉద్దేశంలో ట్రీట్ ద పేషెంట్ నాట్ ద డిసీజ్, అంటే రోగానికి కాదు రోగికి చికిత్స చేయండి అని అంటారు. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్కి చాలా డిసీజెస్ ఉంటాయి, లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, ఆర్థరైటిస్ కానీ, కిడ్నీ స్టోన్ కానీ, అన్నిటినీ సపరేట్గా చూడడం కన్నా అన్ని రోగాలు ఒకే మనిషిలోనే ఉన్నాయి. సో మనం మనిషిని కన్సిడర్ చేయాలి, కానీ ఒక్కొక్క డిసీజ్ని సపరేట్గా కన్సిడర్ చేయకూడదు. అన్నిటికీ కలిపి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వాలి, హోలిస్టిక్ ట్రీట్మెంట్ అని అంటారు. ఒక బాడీకి ఒక పర్సన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ ఒక డిసీజ్కి సపరేట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కాదు అని ఈ యొక్క ఉద్దేశం. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ప్రూవ్ చేశారా, నిరూపించబడ్డాయా అన్న డౌట్ చాలామందికి ఉంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్లీ డ్రగ్ ప్రూవింగ్ అనే మెథడ్ ద్వారా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి నిరూపించబడ్డాయి. ఈ యొక్క హోమియోపతిక్ మెడిసిన్స్ని ఆరోగ్యవంతమైన మనుషులపై నిరూపించబడ్డాయి. డ్రగ్ ప్రూవింగ్ మెథడ్ ద్వారా ఒక మెడిసిన్ని ఆరోగ్యకరమైన మనుషులపై ప్రయోగించి స్వచ్ఛమైన, నిజమైన, నమ్మదగిన లక్షణాలను పరిగణలో తీసుకొని మెటీరియా మెడికా ప్యూరా అనే బుక్లో భద్రపరిచాడు. నిరూపించబడిన సిమ్టమ్స్ని పేషెంట్ యొక్క సొంత మాటల్లోనే నమోదు చేశాడు. పదాలను ఏ మెడిసిన్ లాంగ్వేజ్లోకి మార్చడం జరగలేదు. ముందు హోమియోపతి గురించి సరికొత్త విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.